నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండాలని ఉంటారని ఆశిస్తూ, జీవితం మన కోసం, ఇది మన ఛానల్ యొక్క పేరు, యూట్యూబ్ ఛానల్ ఇది. దీని ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ దీంట్లో చెప్పేవారు వినేవారు అని రెండు వర్గాల వారు ఉండరు. మనం ఒకరి నుంచి ఒకరు చాలా శ్రద్ధగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఎంతో శ్రద్ధ, ఆసక్తి రెండింటినీ కలిపి మేళవించి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీ కామెంట్స్ రూపంలో, విమర్శ రూపంలో ఏదైనా చెప్పదలిస్తే ఎలాంటి సందేహం లేకుండా మీరు చెప్పండి. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏమిటంటే, మనిషి యొక్క నిర్మాణం ఎలా జరిగింది. మానవుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సృష్టిలో మనిషికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకంటే ఈ జగత్తును రక్షించేటువంటి భగవంతుడి తర్వాత ఆ భగవంతుడి యొక్క అండదండలతోని, ఆ భగవంతుడిచ్చినటువంటి బలాన్ని ఉపయోగించుకొని మానవుడు ఈ సృష్టిని, తనకు పరిచయంలో ఉన్నటువంటి సృష్టిని, ముఖ్యంగా ఈ భూమిని సంరక్షించుకోగలడు చాలా వరకు. అది కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారానే సాధ్యమవుతుంది. మనం చేసేటువంటి ప్రయత్నం వెనుక మనకు ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, అది శారీరకమైంది కానివ్వండి, మానసికమైంది కానివ్వండి, బౌద్ధికమైనటువంటి శక్తి అంటారు కదా, అదంతా కూడా దైవ సంబంధమైనటువంటి, దైవదత్తమైనటువంటి శక్తే కానీ అది వ్యక్తిగతమైనటువంటి శక్తి కాదు. అలా అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుందన్నమాట. ఈ యొక్క మనిషి నిర్మాణం ఎలా జరిగింది? మనిషిని పోలినటువంటి మనిషి సృష్టిలో ఉండదు, శారీరకంగా కానీ మానసికంగా కానీ. ఆఖరికి శరీర భాగాలు కలిసి పుట్టినటువంటి వారు కూడా సియామీస్ ట్విన్స్ అంటారు. మామూలుగా ట్విన్స్ వేరు, కవల పిల్లలు వేరు, శరీర భాగాలు కలిసి పుట్టినటువంటి కవల పిల్లలు వేరు. వారిలో కూడా భౌతికంగా, మానసికంగా, వారి యొక్క అలవాట్ల విషయంలో కానీ, వైఖరి విషయంలో కానీ, అభిరుచి విషయంలో కానీ చాలా తేడాలు ఉంటాయి. దిస్ ఈజ్ ద యూనిక్నెస్ ఆఫ్ మ్యాన్. నో టూ పీపుల్ ఆర్ alike. No two people are identical in the sense either physically or psychologically. Each person is different. ఇలాంటి విలక్షణమైనటువంటి మనిషి యొక్క నిర్మాణం, పుట్టుక ఎలా జరిగింది, వేటితో జరిగిందని మనం దానిలోకి పోతే, భగవద్గీతను అనుసరించి 24 తత్వములతో మనిషి యొక్క నిర్మాణం అనేది జరిగింది. ఆ 24 తత్వములు ఏంటయ్యా అంటే, మొదట 5 జ్ఞానేంద్రియములు. అంటే కన్ను, ఇది చూస్తుంది, చెవులు ఇవి వింటాయి, ముక్కు ఇది వాసన చూస్తుంది, గంధము అంటాం. అలాగే నాలుక ఇది రుచి చూస్తుంది. అలాగే ఈ యొక్క చర్మము ఇది స్పర్శను కలిగి ఉంటుంది. ఈ 5 జ్ఞానేంద్రియాలు కూడా మనిషి యొక్క జీవనంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఇంకా 5 కర్మేంద్రియాలు, అంటే పనులు చేయడానికి ఉపయోగపడేవని మనం చెప్పొచ్చు. ఒకటి నోరు, ఇది మాట్లాడుతుంది. పాని అంటే చెయ్యి, ఇది ఏం పనులు చేస్తుందో మీకు తెలుసు. పాదము, ఇది కదలికకి ఉపయోగపడుతుంది, మనం నడవడానికి, కూర్చోవడానికి, ఇలాంటి వాటికి అన్నీ ఉపయోగపడేది కాళ్ళు. అలాగే పాయువు అంటే మలద్వారం, ఇది మనం తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి
వ్యర్థ పదార్థాన్ని శరీరంలో నుంచి బయటికి పంపిస్తుంది. అలాగే ఉపస్థ. ఉపస్థ అంటే జననేంద్రియాలు, సెక్షువల్ ఆర్గన్స్. అంటే ఆడ మగ ఈ రెండు శరీరాలలో ఉండేటువంటి జననేంద్రియాలు, అంటే మరొక జన్మకి అవకాశాన్ని కల్పించేటువంటి అవయవాలు, వీటిని మనం ఉపస్థ అని అంటాం. వీటికి కూడా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అయిపోయినాయి. ఇక 5 పంచమహాభూతాలు. వీటి ద్వారానే మన శరీర నిర్మాణం జరిగింది. భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం. తిరిగి ఈ శరీరం ఎప్పుడైతే మరణిస్తుందో ఈ శరీరం విడిపోయి ఈ 5 పంచమహాభూతాల్లో కలిసిపోతుంది. మన కడుపులో కూడా అగ్ని ఉంది, అది జీర్ణక్రియలో ఉపయోగపడుతుంది. దాన్నే మనం జఠరాగ్ని అంటాం. అలాగే గాలి పీల్చుకోవడం, మనం ప్రాణవాయువు లేకుండా జీవించలేం. అలాగే మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ నిశ్వాస ద్వారా వదిలినటువంటి గాలిని చెట్లు అన్నీ పీల్చుకొని వృక్షజాతి అభివృద్ధి చెందుతుంది. అంటే సృష్టిలో వ్యర్థ పదార్థం అంటూ ఏది లేదు, వేస్ట్ మెటీరియల్ అనేదే లేదు. అంత అద్భుతంగా ఈ సృష్టి యొక్క రచన జరగబడింది. ఈ 5 పంచమహాభూతాలనే మనం ప్రకృతి అంటాం. ఇవి నిరంతరం చలనంలో ఉంటాయి. ఇక 5 పంచమహాప్రాణాలు అవేమిటాయి అంటే శ్వాస. మనం గాలిని పీల్చుకుంటాం, వదిలేస్తుంటాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనలో జరిగేటువంటి. రెండవది అపానము. అపానము అంటే మనం మలద్వారం ద్వారా వదిలేటువంటి గాలి. దీని ద్వారా మలాన్ని మనం విసర్జిస్తూ ఉంటాం అన్నమాట, ఈ గాలి ద్వారా. ఇక ఉదానము అంటే ఇది గొంతులో ఉంటుంది ఈ గాలి. దీని ద్వారా మనం మాట్లాడటము, అలాగే వాంతి చేయడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే సమానము. సమానము అనేది ఇది నాభి దగ్గర ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుందయా అంటే ఇది జీర్ణక్రియలో మనకి ఉపయోగపడుతుంది గాలి. అలాగే వ్యానము. వ్యానము అంటే ఇది గాలి శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. దీని ద్వారా మన శరీరం యొక్క ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుంది. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ కూడా జరుగుతుంది. కాబట్టి 5 పంచ మహాప్రాణాలు ఏవయ్యా అంటే ఇది శ్వాస, ఉదానము, అపానము, సమానము మరియు వ్యానము. సో ఇప్పుడు ఏమైపోయాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, 5 పంచ మహాభూతాలు, అలాగే 5 పంచ ప్రాణాలు, 20. ఇక 4 మిగిలినవి ఏమిటాయా అంటే దీన్నే అంతఃకరణ చతుష్టయము అంటారు. అంటే ఇవి మెదడు, బుద్ధికి, మనస్సుకి, దీనికి సంబంధించినవి అన్నమాట. చతుష్టయము అంటే 4. ఈ 4 ఏమిటాయి అంటే ఒకటి మనస్సు. మనస్సు అంటే ఆలోచనకు సంబంధించింది. ఇది ఎప్పుడు ఒక దగ్గర స్థిరంగా ఉండదు. ఇది ఎంతసేపు ఈ ప్రపంచం వైపు ఆకర్షింపబడుతూనే ఉంటుంది అన్నమాట. అది కావాలి, ఇది కావాలి, ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, తిరుగుతూనే ఉంటుంది. ఇది ఒక సామెత ఉంది కదా, తిరిగేటి కాలు, తిట్టమరిగిన నోరు, ఈ 2 ఊరుకోవని. ఆ విధంగా ఈ మనస్సు ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటిది మనస్సు, ఆలోచన. రెండోది బుద్ధి, ఇంటలెక్ట్ అంటాం. దీని యొక్క విశిష్టత ఏమిటంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణను కలిగి ఉంటుంది బుద్ధి. మనస్సు చేసేటువంటి పనులకు అన్నిటికి కూడా బుద్ధి అనుమతి కావాలి. బుద్ధి అనుమతి లేనిదే మనస్సు ఏమీ చేయలేదు. కాబట్టి బుద్ధి ఏం చేస్తుంది? ఓ మనసా, నువ్వు తిరగకు, నువ్వు చేస్తున్నది తప్పు ఒప్పు అని చెప్తుంది. ఆ తర్వాత మనం మనస్సు వైపు వెళ్తామా, బుద్ధి వైపు వెళ్తామా అనేది మన యొక్క వివేకం మీద అది ఆధారపడి ఉంటుంది. మూడవది చిత్తము. అంటే ఇది చైతన్యంతో ముడిపడి ఉన్నటువంటిది, కాన్షియస్నెస్తో ముడిపడి ఉన్నటువంటిది. ఇది అనంతం. ఈ చైతన్య స్వరూపమే ఈ సృష్టి యొక్క లక్షణం. ఇది చాలా పవిత్రమైనటువంటిది. దీని గురించి మరొక మారు మనం
విస్తృతంగా వివరంగా మాట్లాడుకుందాం. నాలుగవది అహంకారం. అహంకారం అంటే దాన్ని ఇంగ్లీష్లో ఈగో అంటాం. అంటే నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు తెలివి ఉంది, నాకు రంగు ఉంది, నా వయస్సు చూడు, నాలో శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అందాన్ని చూడు, నాకు ఉండేటువంటి సంపదను చూడు, నేను అది సాధించాను, ఇది సాధించాను అనేటువంటి ఈ గుణగణాలన్నింటి ద్వారా ఒక రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేది, ఒక వైఖరి, ఒక యాటిట్యూడ్ను ప్రదర్శించేటువంటిది ఈ అహంకారం. ఈ అంతఃకరణ చతుష్టయంలో చాలా ప్రమాదకరమైనటువంటివి ఏమిటయా అంటే మనస్సు, తర్వాత అహంకారం. ఈ రెండు చాలా ప్రమాదకరమైనటువంటి. అలాగే జ్ఞానేంద్రియాల్లో చాలా ప్రమాదకరమైనటువంటిది ఏదయ్యా అంటే మనిషి పతనానికి దారి తీసేది స్పర్శ. ఈ స్పర్శ మహచెడ్డది. అలాగే కర్మేంద్రియాలలో విషయానికి వస్తే ఈ యొక్క ఉపస్థ ఏదైతే ఉందో జననేంద్రియాలు చాలా ప్రమాదకరమైనటువంటి. ఇవి శరీరానికి సుఖాన్ని ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఈ 24 తత్వముల చేత ఈ మనిషి యొక్క శరీర నిర్మాణం జరిగింది. వీటిలో మనం బుద్ధి ద్వారా అలాగే చిత్తము ద్వారా ఈ 24 తత్వములను మనం బ్యాలెన్స్ చేసుకొని, అంటే ఒక సమతా స్థితిలో వీటిని ఉంచగలిగితే మన యొక్క జన్మ ధన్యమవుతుంది. లేదా ఈ 24 తత్వములకు ఉండేటువంటి వికారాలని మనం ప్రోత్సహిస్తూ జీవితాన్ని గడిపితే మనం దుర్గతి పాలవుతాం. ఈ 24 తత్వములను అదుపులో ఉంచుకొని మనము ఉత్తమ కర్మలను చేసినట్టయితే మనం సద్గతి పొందడం అనేది ఖాయం. ఈ 24 తత్వములతో ఏర్పడినటువంటి శరీరాన్ని మనం ధర్మంగా, న్యాయంగా, క్రమశిక్షణతో దాన్ని తీసుకెళ్ళగలిగితే, ఉపయోగించుకోగలిగితే మన జన్మ ధన్యమవుతుంది. నమస్కారం.